అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పాడు. ఇప్పుడు మాట తప్పితే ఇక్కడ ఎవడు పట్టుకుంటాడో? ప్రమాణం ఎక్కడ చేసావు నువ్వు? సంఘము ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేసావు. ఎవరు చూస్తున్నాడు ఈ ప్రమాణాన్ని? దేవుడితో పాటు ఇంకొకటి చూస్తున్నాడు. ఎవడాడు? సాతాను గాడు. ఓ మాట తప్పావు బాబు, నాడు నీ సంగతి నేను చూస్తా. అవునా కదా? అంతేనా? నీ సంగతి నేను చూసుకుంటా, నువ్వు నా బిడ్డవు, నిన్ను ఆడిస్తావు. ఇప్పుడు ఆట పాస్టర్ నాడిస్తా, సంఘాన్ని నాడిస్తా, నువ్వు చూసుకుని నీలో దూరతా అంటాడు. దూరతాడు. ఏం చేస్తాడు అప్పుడు? కుటుంబం కానించి మొత్తం ఆడిస్తాడంతే. ఆట అయిపోద్ది అంతే. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళ. అవునా? ఇక్కడ ఎవడు దొరికిపోయాడు? ఇప్పుడు ఎవడు దొరికిపోయాడు? మాట తప్పినందుకు ఎవరు ప్రవేశిస్తున్నారు? ఇప్పుడు దేవుడి దగ్గర ప్రమాణం చేసావు, నువ్వు మాట తప్పావు, నువ్వు నా బిడ్డవు, దేవుడి మాట నిలబెట్టలేదు. స్త్రీ అయినా పురుషుడైనా సరే. కాబట్టి నీలో దూరతాను అని చెప్పి నష్టము కలిగినాను. మాట తప్పవు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, అతడు నష్టము కలిగినను ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా నష్టము కలిగినను. మీకు తెలుసా, నేను కూడా బిజినెస్ చేసిన. ఏంటండి, సోమవారం నుంచి ఇచ్చిన వారం దాకా ఏగం తోలుకోవడమే. నిజంగా కూర్చుని అడుగు లాగేసేసి అలాగెళ్ళి ఏంటంటే అక్కడ ఆ బేకరీ కాడికి వెళ్ళి ఓ బిస్కెట్ తిని ఓ సోడా తాగొచ్చి మళ్ళీ వేసి పాటలు పెట్టుకుని ఈయని ఆ కంప్యూటర్ కాడ కూర్చుని బోరు కొట్టి. ఎప్పుడు దాకా? సోమవారం నుంచి శనివారం దాకా. ఆదివారం నాడు శనివారం సాయంకాలం వస్తాయి ఫోన్లు. ఏంటంటే మాకు ఆర్డర్ ఉందండి, పలానా దిక్కున మేము ఫంక్షన్ చేసుకున్నాం, మరి వస్తారా కెమెరా పట్టుకుని? సార్ అవసరం అయితే ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాం మీకు అని ఒకడు ఫోన్ చేస్తాడు. ఇంకొకడు ఏం చేయాలి చెప్పు? ఎప్పుడు కూడా వెళ్ళే దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏం చేశాను నేను? ప్రమాణం. నష్టము కలిగిన మాట తప్పడు.